ఏంటో ఈ వింటర్‌లో బయటికి వెళ్ళాలంటే ఏదో పెద్ద యుద్ధానికి రెడీ అవుతున్నట్టు రెడీ అవ్వాలి. మార్నింగ్ అయితే 10-4 అయిపోయింది. మేమైతే బయటకి స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి అనుకుంటున్నారా? మా అవెంజర్ బైక్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్దామనేసి అనుకున్నాము. లాంగ్ వీకెండ్ వచ్చేసింది. అలీనైతే అడిగాను ఎక్కడికి వెళ్దాం అనేసి. ఇంకా అలీ ఏం సెలెక్ట్ చేస్తాడు? మీ ఇంటికి వెళ్ళిపోదాం అనేసి అన్నాడు. నేను కూడా ఓకే చెప్పేశాను. ఇద్దరమైతే హెల్మెట్ పెట్టేసుకున్నాము. లాంగ్ డ్రైవ్ కాబట్టి నేను కూడా హెల్మెట్ పెట్టుకున్నాను. చలి అయితే మామూలుగా లేదు. ఫస్ట్ అయితే స్టార్ట్ అవుతున్నప్పుడు మస్తు మజా అనిపించింది. లాంగ్ డ్రైవ్ ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాము. కానీ బైక్ మీద వెళ్తుంటే మాత్రం మామూలుగా చలి లేదు, అసలు వణుకుతూ ఉన్నాము. నేనైతే 50 కిలోమీటర్స్కి ఒక 15 మినిట్స్ బ్రేక్ అయినా తీసుకుందామని చెప్పాను ఆలీతోని. సరే అని చెప్పాడు. 50 కిలోమీటర్స్ ఎప్పుడు వస్తుందా అనేసి వెయిట్ చేస్తున్నాము. అసలు చలి మాత్రం నిజంగా మామూలుగా లేదు. సరే ఫైనల్గా అయితే ఒక టీ స్టాల్ అయితే కనిపించింది. అక్కడైతే ఆగిపోయాము. ఆలీ అయితే బూస్ట్ తీసుకున్నాడు, నేను హార్లిక్స్ తీసుకున్నాను. అక్కడ వాళ్ళు మంట పెట్టుకున్నట్టున్నారు, వేడిగా ఉంది. సో మేము కూడా కొంచెం సేపు కూర్చుందాం అనేసి కూర్చున్నాము. ఆలీ అయితే పెద్ద కట్టె పట్టుకొని వచ్చాడు మంట పెడదాం అనేసి. పాపం నానా కష్టాలు పడుతున్నాడు దాన్ని అయితే మంట పెట్టడానికి. ఫైనల్గా అయితే సాధించాడు. మంట వచ్చిందనే హ్యాపీనెస్ ఒక్క మినిట్లోనే అయిపోయింది. మా కష్టాలు చూడలేక పాపం టీ స్టాల్ అన్న పక్కనే గడ్డి ఉంది తెచ్చుకోమని చెప్పాడు. ఇంకా ఆలీ అయితే గడ్డి తెచ్చేసాడు. మంట అయితే కొంచెం సేపు పెట్టుకొని ఒక 1 అవర్ అక్కడే కూర్చున్నాము. బయటికి సన్ ఎప్పుడొస్తాడా అని చూసుకుంటూ ఉన్నాము. ఈరోజు సన్ కూడా మెల్లగా వస్తున్నాడు. 7:30 అయిపోయింది, అయినా సరే ఇంకా బయటికి రావట్లేదు. మా చేతులు ఫ్రీజ్ అయిపోయాయి, కాళ్ళు ఫ్రీజ్ అయిపోయాయి. అయినా సరే 9:30 వరకు ఇంటికైతే వచ్చేసాము. ఇంకా వచ్చిన వెంటనే మా చోటుగాడి హ్యాపీనెస్ అయితే మామూలుగా ఉండదు. ఫస్ట్ బైక్ దిగిన వెంటనే వాడి దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే అలుగుతాడు. సో అందుకనేసి నేనైతే దిగిన వెంటనే మా చోటుగాడి దగ్గరికి వెళ్ళి కొంచెం సేపు ఉన్నాను. ఇంకా మా డాడీ అయితే మార్నింగే నీరా తీసుకొచ్చేసాడు. ఇంకా లేట్ చేయకుండా అలీకి కూడా ఒక గ్లాస్ వేసేసాము. అలీ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు. నేను ఒక గ్లాస్ తాగేసాను, అలీ ఒక గ్లాస్ తాగేశాడు. ఇంకా వచ్చిన వెంటనే ఇంటి చుట్టూ తిరుగుతూ నాకు చెట్లన్నీ చెక్ చేయడం అలవాటు. మా అమ్మ వచ్చి లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు, అది కూడా బైక్ మీద చలిలో. ఇంకా వచ్చిన వెంటనే పడుకోకుండా ఎందుకు ఇంటి చుట్టూ అలా తిరుగుతున్నావు అనేసి. నాకైతే చిక్కుడు చెట్టుని చూస్తే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఫుల్ చిక్కుడుకాయలు అయితే వచ్చేసాయి. ఇంకా బంతి పువ్వులు కూడా ఫుల్గా వచ్చేసాయి. వీటన్నిటిని ఇలా చూస్తుంటే నాకు అంత లాంగ్ జర్నీ చేసిన అసలు టైర్డ్నెస్ మొత్తం పోయింది. మా అమ్మ ఏమొచ్చి పడుకో ఇంకా వెళ్ళి అనేసి అంటుంది. కానీ నేను మాత్రం అన్నీ చెక్ చేసాకే పడుకుంటా అని చెప్పాను. ఇంకా అసలు ఈ వైట్ రోజెస్ అయితే అసలు చాలా బాగున్నాయి.